అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ విషయం ఏంటంటే ఈరోజు యోబు పరిశుద్ధాత్మ దేవుడు. యోబు ప్రార్థన చేసి విజయం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు విజయం ఇచ్చాడు. దేని అంశాన్ని బట్టి యోబు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయం బట్టి విజయం ఇచ్చి అతనికి ఉన్నత స్థాయిగా ఒక రాజుగా నిలబెట్టిన దాని తర్వాత ఈ సైతాన్ గాడు యోబు ఎదుగుతున్న తీరుని చూసి కుళ్ళుకోలేక డైరెక్ట్ వెళ్ళి పరిశుద్ధాత్మ దేవునితో ఏం మాట్లాడానంటే, యోబుకు నీ మీద ఉంది నిజమైన విశ్వాసం కాదు, అది అబద్ధమైన విశ్వాసమే, నాకు ఒక్కసారి పర్మిషన్ ఇయ్యని అన్నప్పుడు పర్మిషన్ ఇస్తాడు దేవుడు యోబుతో ఏమైనా చేస్తాని. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు అతను ఏమైనా చేయి కానీ అతని ప్రాణాన్ని మాత్రం తీయకు, ఆ హక్కు నీకు లేదని చెప్పి అన్నప్పుడు అప్పుడు సైతాన్ కూడా సరే అని అంగీకరించి దేవుని మాటకి భూమి మీదకి వచ్చి యోబుకున్న ప్రతి సర్వని, కూతుర్లని, కోడల్ని, భార్యని, ఫ్రెండ్స్ని, ఆయనకున్న సమస్త ఆస్తులన్నీ నాశనం చేస్తాడు. కానీ విశ్వాసంగా యోబు ఎట్లా ఉంటాడంటే అలాంటి విశ్వాసం మళ్ళీ ఈనాటి క్రైస్తవులంలా ఉండదని ఫీల్ అవుతాడు తప్ప లేదు. నేను చెప్తున్నా ఈ మాట ఎందుకంటే నేను నిన్న ఒక చోటు ఇంటర్వ్యూకి వెళ్ళినా, అక్కడ క్రైస్తవాలు అని చెప్పుకుంటారు తప్ప నిజమైన క్రైస్తవ విశ్వాసాలు లేరు, ప్రేమ లేదు. అయితే మనం చేసిన తప్పుకు, మన సొంతంగా చేసిన తప్పుకు, సైతాన్ గాడు చేసిన తప్పుకు ధర్మశాస్త్రం ముందు ఒకరోజు తీర్పు దినం వచ్చినప్పుడు నిలబడుతుంది. ప్రతి మనిషికి చూడగానే ఒక తలంపు వస్తుంది. అప్పుడే దేవా నన్ను క్షమించని అనుకోవాలి. దాన్ని వదిలేసి ఇంకా దానికి ప్రేరేపించి దానికి ఇంకా అలవాటు పడ్డా అంటే అది చిన్న తప్పుపై పెద్ద తప్పు అవుతుంది. అప్పుడు మనం ఒకవేళ ధర్మశాస్త్రం ముందు నిలబడడం అనుకో, బోన్ ముందు ఒకవైపు సైతాన్ గడు, ఒకవైపు మనం ఉంటాం. ఒకవైపు సింహాసనమైన పరిశుద్ధాత్మ దేవుడు కూర్చుండి ఉంటాడు. అప్పుడు తీర్పు తీసే సమయంలో సైతాన్ గడు నీళ్ళలో దూరి ఏం తప్పు చేపిస్తున్నాడో, ఏం మాట్లాడిపిస్తున్నాడో దేవునికి తెలుసు. నువ్వు నీ సొంతంగా ఏం మాట్లాడుతున్నావు కూడా దేవునికి తెలుసు. దాన్ని బట్టి తీర్పు వస్తుంది. కాబట్టి క్రైస్తవులకు చెప్తున్నా, క్రైస్తవులు ప్రతి ఒక్కరు వినండి, బాగా బలపడి దేవుని విశ్వాసంలో దేవుడి రాకడ త్వరలో ఉంది కాబట్టి, దగ్గర ఉంది కాబట్టి మీరందరూ ఇంకా విశ్వాసం బలంగా ఉండి నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించనే మాట గుర్తుపెట్టుకోండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమని చెప్పి సువార్త. కానీ మనం ఏం చేస్తాం, 4 గోడల మధ్యలో సువార్త ప్రకటిస్తాం. అది మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎటైనా సువార్త ప్రకటించుకోండి, కానీ ప్రకటించండి. అయితే ఎప్పుడైతే దేవుడు ఇట్లా తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు మంచివాడు చెడ్డవాడు అందరు బయటపడతాడు. మన మీద, క్రైస్తవుల మీద బురద జల్లినోనికి కూడా వాడికి ఒకరోజు చావు వస్తుంది, వాడు చస్తాడు. అట్లాంటిలో క్రైస్తవుల మీద బురద జల్లినోళ్ళు యేసుబాబు పుట్టిన కాడ నుంచి ఇప్పటిదాకా వస్తుర్రు, పుడుతుర్రు, వాళ్ళు కూడా చస్తుర్రు, మళ్ళీ పుడుతుర్రు, మళ్ళీ చస్తుర్రు. ఈ మధ్యలో ఇంకెక్కువైంది. ఎందుకైందంటే దేవుడు రాకడ త్వరలో ఉంది కాబట్టి మీరు దేవుని విషయంలో బలంగా ఉండమని